సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టిక్యులర్ వీడియో యాక్చువల్గా ఇది ఐ ఫ్రేమ్స్ అనే ఒక పర్టిక్యులర్ ట్యాగ్ గురించి మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. ఈ ఐ ఫ్రేమ్స్ యూజ్ చేసేటప్పుడు ఒక 2 పాయింట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, వాచ్ క్వశ్చన్ మార్క్ వి ఎంబెడ్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం కోడ్ రాసేటప్పుడు ఐ ఫ్రేమ్ని యూజ్ చేసి అసలు బేసిక్ ఐ ఫ్రేమ్ అంటే ఏంటో చెప్తాను. ఒక వెబ్ పేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్ పేజ్ ఉంది ఆర్ మీ ఓన్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మీరు ఒక ఎయిర్ ఇండియా కానీ వేరే ఫ్లైట్ టైమింగ్స్ని మీ వెబ్సైట్లో పెట్టాలి. లేదనుకుంటే మీ వెబ్సైట్లో వేరే థర్డ్ పార్టీ యూట్యూబ్ వీడియోస్ కానీ ఏదైనా డిస్ప్లే చేయాలి అన్నప్పుడు మనం బేసిక్గా ఐ ఫ్రేమ్స్ వాడవచ్చు. ఐ ఫ్రేమ్ అంటే సింపుల్గా ఒక ర్యాపర్ లేదంటే ఒక కంటైనర్. ఆ కంటైనర్లో వేరే థర్డ్ పార్టీ అంటే డిఫరెంట్ వెబ్సైట్ ఆర్ డిఫరెంట్ వీడియో ఆర్ డిఫరెంట్ ఎస్డబ్ల్యూఎఫ్ ఫైల్ ఏదైనా సరే ఐ ఫ్రేమ్లో మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ది పాపులర్ టెక్నిక్ ప్రజెంటెడ్ వెబ్ 2.0 నుండి. ఇంతకుముందు మనం ఫ్రేమ్ సెట్స్ అనే ట్యాగ్స్ వాడారు. సో ఫ్రేమ్ సెట్ అనేది W3C ప్రజెంట్ దాన్ని రికమెండ్ చేయట్లేదు కాబట్టి ఈవెన్ అది ఫ్రాంక్లీ చెప్పాలి అంటే డిప్రిసియేటెడ్ ట్యాగ్. మనం ఒక పర్టికులర్ లెసన్ ఒక సపరేట్ లెసన్లో మనం డిప్రిసియేటెడ్ ట్యాగ్స్ ఏంటి, అవి ఎందుకు యూజ్ చేయకూడదు అనేటి మనం ఒక లెసన్ నేను ప్లాన్ చేశాను. బట్ ఈ పర్టికులర్ లెసన్లో మాత్రం ఐ ఫ్రేమ్స్ ఎలా యూజ్ చేయాలి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ టేక్ ఏ న్యూ ఫైల్. ఆల్రెడీ టెంప్లెట్ ఉంది కాబట్టి సో అదే టెంప్లెట్ని నేను HTMLలో ఈ టెంప్లెట్ని ఓపెన్ చేశాను. సో ఐ ఫ్రేమ్ డెమో, ఓకే, ఐ ఫ్రేమ్ డెమో. దీన్ని నేను సేవ్ యాజ్ ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ ఐ ఫ్రేమ్, దీంట్లో ఐ ఫ్రేమ్ ట్యాగ్ .html, ఓకే ఫైన్. సో ఇక్కడ ఒక H2లో ఐ ఫ్రేమ్ ట్యాగ్ డెమో H2 నేను క్లోజ్ చేశాను, అలాగే HR పెట్టాను. ఓకే, ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ ఏది కావాలి, ఫాంట్ ఫేస్ కన్సోలాస్, ఆ యొక్క ఫాంట్కి ఏ కలర్ కావాలి అనేది ఇక్కడ నేను రాస్తున్నాను. ఫాంట్ని మ్యాండేటరీగా క్లోజ్ చేయాలి కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఈ ఏరియాలో ఈ పైన ఈ ఫాంట్ ట్యాగ్ని క్లోజ్ చేసాం. ఓకే ఫైన్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఐ ఫ్రేమ్ అనేది బేసిక్గా ట్యాగ్, ఓకే, కానీ ఈ ట్యాగ్ని మనం క్లోజ్ చేయొచ్చు. ఇది పేరెడ్ ట్యాగ్, ఐ ఫ్రేమ్ ఓపెన్, ఇది ఐ ఫ్రేమ్ క్లోజ్. ఓకే, ఈ మధ్యలో మనం ఏం ఇంటిగ్రేట్ చేయాలో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ ఫ్రేమ్ ఇక్కడ సోర్స్ లైక్ ఇమేజ్ లాగా అన్నమాట. ఓకే, ఇమేజ్ సోర్స్ ఇక్కడ మనకి HTTPలో నా యొక్క పర్సనల్ వెబ్సైట్ www.digital-vidya.com అనే వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి. ఈ పర్టికులర్ పేజ్లో ఆ యొక్క ఫ్రేమ్ సైజ్ ఎంత ఉండాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 960, హైట్ వచ్చి 500. ఓకే, జస్ట్ ID డిజిటల్ విద్యా వెబ్సైట్, DV వెబ్సైట్. ఓకే, దీన్ని ఇప్పుడు ఒక్కసారి మనం రన్ చేస్తే బేసిక్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక ఫ్రేమ్ క్రియేట్ అయ్యి ఆ పర్టికులర్ ఫ్రేమ్ లోపల డిజిటల్ విద్యా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ ఓపెన్ కావట్లేదు. సో ఇక్కడ చూడండి, HTTP www.digital-vidya.com విడ్త్ హైట్ సంథింగ్. ఓకే, www.digital-vidya.com ఒకసారి టెస్ట్ చేయండి. digital-vidya 1 minute, height, everything perfect. సో ఇక్కడ రిఫ్రెష్
ప్రాబబ్లీ ఇప్పుడు లోడ్ అవుతుంది. ఇదిగోండి ఆల్రెడీ లోడ్ అవుతుంది. సో ఇది బేసిక్గా. ఓకే, సో బేసిక్గా ఇక్కడ చూడండి మీరు ఐ ఫ్రేమ్ ఎస్ఆర్సి. ఈ ఎస్ఆర్సి అంటే లైక్ ఐఎంజీ ఎస్ఆర్సి. ఇక్కడ మీ వెబ్సైట్ దాని యొక్క విడ్త్ ఎంత కావాలి, హైట్ ఎంత కావాలి. ఇన్ కేస్ దీనికి ఫ్రేమ్ బార్డర్ కావాలా వద్దా. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రేమ్ బార్డర్ ఇప్పుడు నేను 0 పెట్టాను అనుకోండి, 0. ఇక్కడ నాకు ఎప్పుడైతే ఈ బార్డర్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఈ ఫ్రేమ్ బార్డర్ యాక్చువల్గా ఇక్కడ లేదు. ఇప్పుడు ఫ్రేమ్ బార్డర్ ప్రీవియస్గా మీకు ఫ్రేమ్ బార్డర్ ఇక్కడ కనపడేది, ఇప్పుడు ఫ్రేమ్ బార్డర్ లేదు. ఎంటైర్ వెబ్సైట్ ఈ పర్టికులర్ ఫ్రేమ్లో మనం లోడ్ చేసామన్నమాట. ఓకే, ఫైన్. అలాగే ఇప్పుడు సేమ్ నేను ఇదే కోడ్ని కాపీ చేసి ఇక్కడ చూడండి ఐ ఫ్రేమ్ ఎస్ఆర్సి వెబ్సైట్. కానీ ఇప్పుడు ఒక యూట్యూబ్ని ఇస్తాను నేను. యూట్యూబ్ ఈజ్ నథింగ్ బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా వెబ్సైట్, ఒక సింపుల్ యూట్యూబ్ వీడియో. సో ఈ వీడియోని నేను కాపీ చేసి ఈ ఎస్ఆర్సి లోపల పేస్ట్ చేస్తాను. ఓకే, పేస్ట్. ఓకే, సో దీని యొక్క విడ్త్ హైట్ 960 కాకుండా సో ఒక 560 లైక్ 350 ఇట్లా ఇద్దాం. ఐడి అనేది ఐడి వచ్చి యూట్యూబ్ వీడియో అన్నా. యూట్యూబ్ వీడియో ఇప్పుడు మీరు రన్ చేశారంటే బేసిక్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ యొక్క వీడియో అనేది దీంట్లో రన్ కాదు. ఓకే, సో ఎందుకు రన్ కాదు అంటే వెబ్ పేజ్ అయితే రన్ అయింది బట్ వీడియో ఎందుకు రన్ కావట్లేదు అంటే అందుకోసమే ఇక్కడ మనకి ఇలిస్ట్రేటర్లో ఇక్కడ ఈ ఎంబెడ్ అనేది ఉంది కదా. సో ఈ ఎంబెడ్ అనేది యూజ్ చేయాలి, ఈఎంబిఈడి అనేది. అది ఎక్కడ రాయాలి అంటే ఇన్ కేస్ మీకు అది ఒకవేళ కన్ఫ్యూజ్ అనిపిస్తే సో ఇక్కడ మీకు ఎంబెడ్ అనేది రాయాలి. ఈఎంబిఈడి ఎంబెడ్. ఇప్పుడు మీరు దీన్ని రన్ చేశారనుకో, లేదు అంటే ఎంబెడ్. 1 minute. సో ఇక్కడ మీకు కోడింగ్ అనేది కొంచెం ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలంటే సింపుల్ ఆల్టర్నేట్ టెక్నిక్ ఏంటంటే షేర్లోకి వెళ్ళిపోయి ఎంబెడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీకు ఎంబెడ్ స్లాష్ అనేది మ్యాండేటరీగా ఇవ్వమని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ ఎంబెడ్ మ్యాండేటరీగా స్లాష్ ఇచ్చి, లేదు మీకు అనుకుంటే ఎంబెడ్ స్లాష్ డైరెక్ట్గా దీన్నే కాపీ చేసేసుకొని ఈ ఎంటైర్ కోడ్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మనం పేస్ట్ చేసినా కానీ ఇక్కడ డిఫరెంట్ చూడండి. ఇక్కడ బేసిక్గా ఎంబెడ్ అనేది యాడ్ అవుతుంది. ఇన్ కేస్ నార్మల్ అవుట్లో ఎంబెడ్ అనేది కాకుండా ఇలా యాడ్ అవుతుంది. ఓకే, అది డిఫరెన్స్. ఈ ఎంబెడ్ అనే దానికి నార్మల్లో యూట్యూబ్లో మనం పేస్ట్ చేసామంటే ఈ వాచ్ అని వస్తుంది ఇక్కడ. ఓకే, సో అందుకోసం ఇది రాలేదన్నమాట బేసిక్. అది చాలా ఇంపార్టెంట్ అది. సో ఐ ఫ్రేమ్లో యూట్యూబ్లో మనం కాపీ పేస్ట్ చేసినప్పుడు ఎందుకు రాదు అంటే రిజల్ట్ అదనమాట. ఇక్కడ చూడండి ఇది వెబ్ పేజ్ వచ్చింది, అలాగే యూట్యూబ్ వీడియో కూడా వచ్చింది. ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా యూట్యూబ్ వీడియో ఇక్కడ ప్లే అయిపోతుంది. ఓకే, ఫైన్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది ఐ ఫ్రేమ్లో. సో ఐ ఫ్రేమ్ అంటే బేసిక్గా లాజిక్ అయితే ఇదేనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం ఒక సింపుల్ వెబ్ గ్యాలరీ స్నాప్డీల్లో కానీ ఫోటోస్ దాన్ని క్లిక్ చేస్తే పైన ఒక ఎంటీ డమ్మీ ఫ్రేమ్ని క్రియేట్ చేస్తాము. లేఅవుట్ ఎలా ఉంటుంది ఇక్కడ నాకు ఇమేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నాకు Bye, sweet pea. See you, Gino. Bye, everyone.